బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఓబీసీ మహాసభకు చేసినటువంటి పెద్దలందరికీ, ఆల్ ది డిగ్నిటరీస్ ఆఫ్ ది డయాస్, నాకు ఒక సినిమా పాట గుర్తుకొస్తా ఉన్నది. ఎక్కడికి వెళుతుంది దేశం, ఏమైపోతుంది, హిమగిరీంద్ర శిఖరం వైప పాతాళ కుహరంలోక. నేనందరి ఈరోజు పెద్దల హనుమంతరావు గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా అధ్యక్షుల వారైనటువంటి బబన్ తైవాడే గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత ఒక్కసారి దేశంలో జరుగుతున్నటువంటి కుట్రలని, అన్యాయాలను గనక సమీక్షించుకుంటే, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాలక వర్గాలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 80 సంవత్సరాలుగా ఈ బీసీ కులాల ప్రయోజనాలు పట్టనటువంటి వాళ్లకు రాజ్యాధికారం ఇస్తే, రాజ్యాధికారంలో కొనసాగినటువంటి ఈ 8 దశాబ్దాల కాలంలో బీసీలను 2వ శ్రేణి పౌరులుగా, దేశ స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఏ రకంగా 2వ శ్రేణి పౌరులుగా చూడడం జరిగిందో, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలక వర్గాలు అదే విధమైనటువంటి దుర్మార్గాన్ని కొనసాగుతున్నది. కాబట్టి రాజ్యాధికారమే సర్వ సమస్యలకు పరిష్కారం. కాబట్టి నేనందరికీ మనవి చేస్తా ఉన్నా, అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారం అయినప్పుడు 60% ఉన్నటువంటి మనం ఎవరికో రాజ్యాధికారాన్ని కట్టబెట్టి, దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టి, ఈరోజు బెంగళూరు మహానగరంలో మన సభ జరుగుతూ ఉంటే మరొక్కసారి భయంకరమైనటువంటి కుట్రతో కూడినటువంటి బీసీ మహిళలకు అవకాశం లేనటువంటి బిల్లులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనంటే, దేశ స్వాతంత్ర స్ఫూర్తితో ఆనాటి తరం ఏ రకంగా ఉద్యమించి స్వాతంత్రాన్ని సాధించుకున్నదో ఆ దిశగా మన అడుగులు సాగాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. 80 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. మనకు సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మేమందరం గౌరవించే వి హనుమంతరావు గారు ఉన్నారు. ఎన్నడో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి, కాలేకపోయిండు. ఆయన ఏ అగ్రకులంలోనో పుట్టి ఉంటే ఖచ్చితంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యేవాడు. బీసీ కావడం వల్ల అంటే మనం గ్రహించాల్సినటువంటి వాస్తవం ఏంటంటే, మెజారిటీ మనమైనప్పటికీ మన వాళ్లకు అటువంటి స్థాయి, శక్తి, అవకాశాలు ఉన్నప్పటికీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ 80 సంవత్సరాలు నేను ఇందాక చెప్పినటువంటి దేశ స్థితిగతులను సమీక్షించుకుంటే, ఈ దేశంలో సెంటిమెంట్స్, ఎమోషన్సే పనిచేస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో సెంటిమెంట్లను వాడుకున్నారు, ఎమోషన్లను వాడుకున్నారు, మనల్ని నమ్మించిళ్ళు, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఎవరి ద్వారానైతే రాజ్యాధికారం దక్కిందో, ఏదో సినిమాలో రావు గోపాలరావు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడైతే నాకు కడుపు నిండా అన్నం పెట్టి మందు పోతాడో వాడిని నేను తిడతా అని. అదే రకంగా మనం రాజ్యాధికారం అప్పగించినటువంటి ఈ ప్రభుత్వాలు మనల్ని అణిచివేయడానికి అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. కాబట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి
ये सब आंध्र प्रदेश से, कर्नाटक से, महाराष्ट्र से आए सो भाइयों को बहनों को मेरा गुजारिश ये है, हम सब मिलके पूरे भारत में बीसी अपने आबादी को इकट्ठा करके फिर लड़के अपना अपना चांसेस हासिल कर लेंगे। అందుకనే ఇవాళ తెలంగాణలో అనేక సంవత్సరాలుగా బీసీల చైతన్యం పెళ్ళుబుకుతున్నటువంటి ఈ వాతావరణం యావత్ భారతదేశానికి తీసుకువెళ్ళాలి। బీసీల శక్తిని, బీసీలను అనైక్యంగా ఉంచి మనల్ని కుట్రలకు బలి చేస్తున్నటువంటి తరుణంలో 80 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మన తాతలు ఎటువంటి రాజ్యాధికారానికి నోచుకోలేదు, మన తండ్రులు ఎటువంటి రాజ్యాధికారానికి నోచుకోలేదు। మనం బిచ్చగాళ్ళమయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది। రేపటి తరానికి మన తాతలు ముత్తాతలు ఏం చేసేళ్ళు, స్వాతంత్రాన్ని ఇచ్చి మనల్ని స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశాన్ని కలిగించిండు। మనం ఏం చేస్తున్నాం, బిచ్చగాళ్ళలాగా అడుక్కుంటున్నాం। ఇదే వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వబోతా ఉన్నాం। అందుకనే ఈ శృంఖలాలను తెంచుకోవాలి। మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళది రాజ్యాధికారం కావాలి। బహుశా ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలు పాలితులైతే, మెజార్టీ వాళ్ళు పాలకులైతే, భారతదేశంలో మాత్రం అందుకు భిన్నమైనటువంటి దుర్మార్గం కొనసాగుతా ఉన్నది। ఇక్కడ మెజార్టీగా 100కి 60% ఉన్నటువంటి బీసీల పాలితులమైన 5% ఉన్నటువంటి వాళ్ళు పాలకులైన్లు। ఈ దేశంలో వందలాది బీసీ కులాలున్నాయి। ఈ బీసీ కులాలలో కూడా రకరకాల తారతమ్యాలు ఉన్నాయి। చట్టసభలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఉన్నారు, చట్టసభలలో వాళ్ళ జనాభా దామాషాకు అనుగుణంగా అవకాశాలు వచ్చినటువంటి కులం ఏ ఒక్క కులానికి కూడా అవకాశం దక్కలేదు। కానీ దీనికి భిన్నంగా ఆధిపత్య అగ్ర కులాల వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ కంటే అనేక రెట్లు, తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నా, అనేక రాష్ట్రాలను చూసుకున్నా ఈ తేడా తారతమ్యం కొనసాగుతున్నది। కాబట్టి ఇది ఒక రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమైనటువంటి సమస్య కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి దురవస్థ। కాబట్టి దీన్ని ఎదుటి వాళ్ళను నిలదీయడం, మనకు రావాల్సినటువంటి వాటా దక్కించుకోవడం ఎంత ముఖ్యమో, మనం శక్తిగా అవతరించి మనల్ని అణిచివేసినటువంటి వర్గాలను రాజ్యాధికారానికి దూరంగా చేయగలిగినటువంటి శక్తిని సంతరించుకున్నప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ బెంగళూరులో జరుగుతున్నటువంటి ఈ సభ బీసీ జాతి చైతన్యానికి, బీసీల జీవితాల్లో ఒక వెలుగు నింపడానికి పడినటువంటి ఒక భారీ అడుగుగా అభివర్ణిస్తూ నిర్వాహకులైనటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా। జై బీసీ।